శిశిర డిజైన్ పేపర్స్ చేతిలోకి తీసుకుంటుంది. రెండు ఒకేలా ఉన్నాయి. చిన్నగా నవ్వుకుని, మిస్ లల్లి, మీ క్లయింట్ పేరేంటి అని అడిగింది శిశిర. హాయ్ గైస్, భవానీ భవిస్, ఓ మనసా దరి చేరనియ్యవా మరోసారి. ఎపిసోడ్ 18లోకి వెళ్ళిపోదామా? శిశిర ప్లాన్ ఏంటి? లల్లి చేసిన మిస్టేక్ని అందరి ముందు బయట పెట్టగలగదా లేదా అని ఎదురు చూస్తున్నారు కదా. మరిక ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. శిశిర ఆ మాట అడగగానే అవన్నీ నీకెందుకు అని సమాధానం ఇచ్చింది కొంచెం పెడసరిగా లల్లి. మీరే గీసిన డిజైన్ అయితే మీరు చెప్పడానికి ఎందుకు జంకుతున్నారు? నేను జస్ట్ క్లయింట్ పేరు అడిగాను అంతే కదా అని శిశిర కొంచెం ధీమాగా లల్లి వైపు చూస్తూ అడిగింది. లల్లి ఫాతిమా అని అంటోంది. అంటే ఫాతిమా గారి కోసం ఈ డ్రెస్ డిజైన్ చేస్తున్నావా అని శిశిర కొంచెం ఆరా తీస్తున్నట్టుగా అడిగింది. అవును, అయితే ఏంటిప్పుడు అని కొంచెం విసురుగా సమాధానం చెప్తుంది. బ్లౌజ్ డిజైన్ చూపిస్తూ దీనిలో ఒక స్పెషల్ ఉంది అని అంటోంది. శిశిర ఆ మాట అడగగానే అందరూ ఆసక్తిగా ఆమెనే చూస్తూ ఉన్నారు. బ్లౌజ్ వెనక ఎంబ్రాయిడరీ వర్క్ ఉపయోగించి ఉర్దూలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు వచ్చేలా డిజైన్ చేశాను. నేను రాసిన పేర్లు అబిదా, అహ్మద్. మరి అలాంటి పేర్లే లల్లి గారి డిజైన్లో ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావటం లేదు అని శిశిర చెప్పింది. ఒక్క క్షణం అందరూ సైలెంట్గా ఉన్నారు. నీ తప్పు బయటపడింది అని ఇలాంటి స్టోరీ చెప్పేస్తున్నావా? ఇక్కడ ఎవరికి ఉర్దూ రాదు అని నీ ఇష్టం వచ్చినట్టు కథలల్లితే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నీకు ఉర్దూ రాదు అని నాకు తెలుసు అని కోపంగా శిశిర వైపు చూస్తూ లల్లి లొడలొడా వాగేసింది. ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు, కానీ రహీం గారికి వస్తుంది కదా అని డోర్ దగ్గరికి వెళ్ళి రహీం గారు, రహీం గారు అని పిలుస్తుంది. వెంటనే రహీం లోపలికి వస్తాడు. అతన్ని టేబుల్ దగ్గరికి రమ్మని డిజైన్ పేపర్స్ ఇస్తాడు శశాంక్. వాటిలో ఉర్దూ పదాలు ఏమైనా ఉన్నాయేమో చూడమని అంటాడు ఆ పేపర్స్ని రహీం చేతికిచ్చి. రహీం కొంచెం వాటిని జాగ్రత్తగా పరిశీలించి హా, అబీదా అహ్మద్ అని ఉంది సాబ్ అని అంటాడు. రెండిటిలో అదే ఉందా అని అడుగుతారు. ఎస్ సార్, రెండిట్లో అవే పేర్లున్నాయి అని రహీం చెప్పేశాడు. ఇక అంతే, లల్లి ముఖం రంగులు మారిపోయింది. కానీ తప్పు ఒప్పుకోవాలని అస్సలు లేదు తనకి. సార్, ఇతని మాట నమ్మకండి, ఇతను శిశిర చనువుగా తిరగటం నేను చాలాసార్లు చూశాను అని అంటుంది లల్లి. ఇంకా తన మాటల్ని కల్లబుల్లి మాటలుగా అందరి ముందు నిరూపించుకోవాలి అని. శిశిర ముఖం పాలిపోయింది. మేడం నా సిస్టర్ లాంటిది, అటువంటి తప్పుడు మాటలు మాట్లాడకండి మేడం అని లల్లిని అసహ్యంగా చూస్తూ అంటాడు రహీం. గణేష్, ఈమెను ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయండి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శశాంక్ లల్లి వైపు చూస్తూ. లల్లి ముఖం మాడిపోయింది. అసూయగా శిశిర వంక చూస్తుంది. పల్లవి లేచి ఎవ్వరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అని లల్లి వంక చిరాకుగా చూసి శిశిర చేతిని పట్టుకుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మిస్ లల్లి, మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేసి బయటికి నడవండి, ఇక మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. లల్లి కోపంగా గణేష్ వైపు చూస్తూ బయటికి వెళ్తుంది. నేను ఒకసారి శశాంక్ గారితో మాట్లాడాలి అని అడిగింది. మీకు అంత అర్హత లేదులేండి, మీ పర్సనల్ థింగ్స్ తీసుకుని వెళ్ళొచ్చు అని ఆమె చేతి దగ్గరుండి ఫార్మాలిటీస్ పూర్తి చేపిస్తాడు. ఆమె బయటికి అడుగు పెట్టే వరకు రహీంను కాపలాగా ఉంచుతాడు గణేష్. ఇదేమైనా గొప్ప కంపెనీనా ఏంటి? ఇది కాకపోతే మరో కంపెనీలో నాకు ఉద్యోగం దొరకదనుకుంటున్నావా ఏంటి? ఒక్క నిమిషంలో నాకు ఉద్యోగం దొరుకుతుంది అని రుసరుస తిట్టుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్తోంది లల్లి. ఆమెకి తెలియని విషయం ఏంటంటే ఆమెపై బ్లాక్ మార్క్ పడింది అని. ఆమెకు ఆ సిటీలో ఎక్కడ ఫ్యాషన్ డిజైనర్గా ఉద్యోగం లభించదు అని. తనకి ఉద్యోగం దొరకాలి అంటే తన ప్రొఫెషన్ మార్చుకోవాల్సిందే. ఇక శిశిరను తను క్యాబిన్కి తీసుకుని వెళ్లి వాటర్ ఇస్తుంది పల్లవి.
శిశిర తాగాక ఆమెను గట్టిగా హక్ చేసుకుని దానికి మంచి బుద్ధి చెప్పావు శిశిరా అని అంటోంది శిశిరని పొగుడుతూ. శిశిర కొంచెం చిన్నగా నవ్వుతూ కామ్గా ఉంది. పొద్దుటి నుండి దాని ఓవర్ యాక్షన్ చూడలేకపోయాను. మొత్తానికి దరిద్రం పోయింది ఈ రోజుతోటి. అసలు ఇప్పటి వరకు ఇక్కడ ఇలాంటివి జరగనే లేదు. అందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇది వచ్చింది కలుపు మొక్కలాగా. పోనీలే, కలుపు ఏరి పారేశారు అని ఉత్సాహంగా అంటోంది. శిశిర మాట్లాడకపోయేసరికి ఏమైంది శిశిర, బాధపడుతున్నావా అని అడిగింది పల్లవి. నేను నిరూపించుకోగలిగాను కాబట్టి సరిపోయింది, లేదంటే నాపై మచ్చపడేది కదా అని అంటోంది శిశిర. నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది. నాకు తెలుసు నువ్వు అలా చేసి ఉండవు అని. దాన్ని ఎప్పుడు గెంటేయాలా అని పొద్దుటి నుండి చూస్తున్నాను. అసలు అది నాకు మొదటి నుండి నచ్చలేదు. దాని గొయ్యి అదే తీసుకొని మరీ ఇక్కడి నుండి పారిపోయింది. దానికి మనం బాధ్యులం కాదు కాబట్టి మన పని మనం చేసుకుందాం అని చెప్పింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇక మరలా వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. అలా కొన్ని రోజులు జరిగింది. కొన్ని రోజుల తర్వాత శాంతమ్మ గారిని ఫ్లైట్ ఎక్కించి ఇంటికి వస్తారు శిశిర మరియు గ్రీష్మ. శాంతమ్మ గారు లేకపోవడంతో ఇల్లంతా ఏదో వెలితిగా బోసిపోయినట్టుగా ఉంది వాళ్ళిద్దరికీ. ఎప్పుడు శాంతమ్మ గారు అది కావాలా ఇది కావాలా అని జాగ్రత్తలు చెప్తూ ఉండేవాళ్ళు. గ్రీష్మ అయితే ఆటల్లో పడిపోయింది. కానీ శిశిరకి చాలా ఒంటరిగా అనిపిస్తుంది శాంతమ్మ గారి లేకపోవటం. ఇన్నాళ్ళు శాంతమ్మ గారు సాన్నిధ్యంలో తల్లిదండ్రుల లేని లోటు అయితే తనకెప్పుడూ తెలియలేదు. ఇప్పుడు ఆవిడ లేని లోటు చాలా బాగా తెలుస్తుంది. శాంతమ్మ గారు అక్కడికి క్షేమంగా చేరారు. ఇక్కడ వీళ్ళు కూడా పరిస్థితికి అలవాటు పడిపోయారు ఆమె లేకుండానే. గ్రీష్మను స్కూలుకు దించటం, శిశిర ఆఫీస్కి వెళ్లడం అలా జరుగుతూ ఉంది. అందరూ వర్క్లో ఉండగా ఒకరోజు శిశిర ఆఫీస్కి వచ్చింది. రహీం వచ్చి ఇన్విటేషన్స్ అందరికీ ఇచ్చాడు. శశాంక్ తన క్యాబిన్ నుండి బయటికి వచ్చి మా అన్నయ్య పెళ్లి నెక్స్ట్ సండే, మీ అందరూ తప్పకుండా రావాలి అని అంటాడు. అందరూ అతన్ని గ్రీట్ చేసి తప్పకుండా వస్తాం సార్ అని అంటారు. అందరితో నవ్వుతూ మాట్లాడి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు శశాంక్. పల్లవి కార్డు ఓపెన్ చేసి శిశిర నువ్వు డిజైన్ చేశావు కదా లెహంగా, వీళ్ళ పెళ్లి కోసమే అని కార్డు చూపిస్తుంది. కార్డు తీసుకుని చూస్తుంది శిశిర. దానిలో పేర్లు చదివి అయితే ఆమె శశాంక్కి వదినవుతుందా? నేను చాలా తప్పుగా అనుకున్నానే అని మనసులో అనుకుంది. కార్డు పక్కన పెట్టేసి తన వర్క్ చేయటానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. వెళ్దామా పెళ్లికి అని అడుగుతోంది పల్లవి. ఇంకా ఏమీ అనుకోలేదు పల్లవి, టైం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాంలే. పైగా ఆంటీ కూడా లేదు ఇంట్లో, గ్రీష్మని కూడా తీసుకుని రావాలి నేను అంటుంది. అయితే ఏమవుతుంది, పాపని కూడా తీసుకుని రా, సరదాగా ఉంటుంది, ఎంజాయ్ చేద్దాం శిశిర అని చెప్తుంది. శిశిర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఏమని చెప్పగలదు? తన కూతురు ఆ ఇంటి బిడ్డ అని చెప్పలేదు కదా ఎవరితోటి. కూతురుని తీసుకుని వెళ్తే వాళ్ళ వంశం అని తెలిసిపోతే తనేం చెయ్యాలి? ఆ భయం ఆమెను నీడలాగా వెంటాడుతుంది. ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు అని మనసులో కోరుకుంటుంది శిశిర. కానీ ఆమెకి ఆ క్షణం తెలియదు, తానే తన నోటితో గ్రీష్మ గురించి శశాంక్కి చెప్పే రోజు రాబోతుంది అని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ ఎపిసోడ్? భవి రాసిన ఎపిసోడ్స్ అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నేనైతే నిజంగానే ఈ స్టోరీని ముందు చదవలేదు, ఇప్పుడే మీతో పాటు చెప్తూ చదువుతున్నాను. నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది నిజంగా తర్వాత ఏం జరగబోతుంది. శిశిర ఎందుకు చెప్తుంది తన నోటితోనే శశాంక్ నానా అని గ్రీష్మతోటి కదా? ఇంకో ఎపిసోడ్ వెంటనే ఇచ్చేయాలనుంది, కానీ ఆల్రెడీ ఇప్పటికే చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా. అంటే నేను నేమ్ సాంగ్స్ కూడా రాస్తున్నాను, అవి ఎడిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ చిన్న చిన్న షార్ట్స్ కంపల్సరీ ఇవ్వాలి. మరియు శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియో అనే ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, దానిలో కూడా ఎపిసోడ్స్ ఇవ్వాలి. అది కాక శివాను పరంపర టేల్స్ అనే హిందీ ఛానల్లో హిందీలో కూడా ఆడియో నేనే ఇస్తున్నాను. తప్పకుండా ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నా హిందీ స్టోరీస్ కూడా మీరు వింటారు కదా. పంచతంత్ర స్టోరీస్ హిందీలో ఇస్తున్నాను, శశాంక్ యూట్యూబ్లో ఏమో తెలుగులో ఇస్తున్నాను. తప్పకుండా ఆ సిరీస్ని కూడా చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.